తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప అవకాశం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత. క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు. డిజిటల్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ జూనియర్ లైన్మెన్ క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. ఆన్లైన్లో ఆఫ్లైన్కి వచ్చేవరకు ఈ బ్యాచ్ అనేది మనకి గత 10 రోజులుగా మనకు బ్యాచ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇంకేమైనా మీకు కావాలి అనుకుంటే 6309398306 కాల్ చేసి మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాల్సిన కోరడం జరుగుతుంది. ఎన్పిడిసిఎల్ కొత్త బ్యాచ్ అనేది మనకి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. రెండో బ్యాచ్ అనేది నెక్స్ట్ ఆగస్టు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా సరే మీరు మీ యొక్క నేమ్స్ని నమోదు చేసుకొని బ్యాచ్లో జాయిన్ అయ్యి సక్సెస్ సాధించవలసిందిగా కోరడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ పడదా అన్నటువంటి సందిగ్ధంలో చాలామంది ఉండడం జరిగింది. నోటిఫికేషన్ అనేటువంటి సందిగ్ధాన్ని పక్కన పెట్టండి మిత్రులారా. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ మనకి రావచ్చు. 100% రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీరు ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. గత జూనియర్ లైన్మెన్స్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి నా సారథ్యంలోనే ఈ బ్యాచ్ అనేది మనకి ప్రజెంట్ రన్ అవుతుంది. దీనికి ప్రతిరోజు డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు మరియు ఉచిత మెటీరియల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ మన జూనియర్ లైన్మెన్ ప్రశాంత్ వర్మ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దీంతో పాటుగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ బ్యాచెస్, గురుకుల్ లైబ్రేరియన్ బ్యాచెస్ ఆఫ్లైన్ పర్మిషన్ ఇవ్వగానే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఇబ్బందులను లోను అవుతూనే మనం ఆల్రెడీ క్లాసెస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కూడా విద్యార్థులు చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఓకే, ఇది నేను ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 63063093983006కి కాల్ చేసి మీరు వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. మొన్న జరిగినటువంటి సిపిడిసిఎల్ ఎగ్జామినేషన్లో దాదాపు 10 మార్కుల వరకు ఈ ట్రాన్స్ఫార్మర్ లెసన్ నుంచి అడిగారు. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం చూద్దాం. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లో మనం చూస్తే చాలా రకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణంలో మనం ఒకసారి చూస్తే ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణంలో అతి ముఖ్యమైన పరికరం ఏంటండి అంటే బ్రీతర్. దీంతో పాటుగా బక్సల్ రిలే అనేటువంటి పరికరం ఉంటుంది. దీని మీద కూడా క్వశ్చన్ అడిగారు. ట్రాన్స్ఫార్మర్లో ఇంకా ఏం క్వశ్చన్స్ అడిగాడు గతంలో అని అంటే ట్రాన్స్ఫార్మర్లో మనకి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్లో నుంచి మనకి మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి కూడా ఏ ట్రాన్స్ఫార్మర్ని ఎటువంటి నష్టాలు లేనటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఏమని పిలుస్తారంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు.
నెక్స్ట్ ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్, బక్సల్ రిలే, బ్రీతర్తో పాటుగా ఇంకా స్టెబిలైజర్లో ట్రాన్స్ఫార్మర్స్ను ఉపయోగిస్తారు. అది ఆటో ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఆటో ట్రాన్స్ఫార్మర్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో వచ్చేటువంటి నష్టాలు, లాసెస్, ప్రధానమైనటువంటి నష్టాలు, మరి కొన్ని ప్రాబ్లమ్స్. సరిపోతుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనల్ని ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. మరి ట్రాన్స్ఫార్మర్లో అతి ముఖ్యమైనటువంటి పరికరం ఏమిటి అంటే బక్సల్ రిలే. ఇది ఒక రిలే పరికరము. ఈ పరికరం అనేది ఒక అలారం సర్క్యూట్ని కలిగి ఉంటుంది. ఏ సర్క్యూట్ అండి? అలారం సర్క్యూట్. గత వీడియోస్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క డయాగ్రామ్ని నీట్గా మనం వేసి దాని గురించి పూర్తి విశ్లేషణతో కూడినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ బక్సల్ రిలే అనేటువంటి పరికరములో మెర్క్యూరీ స్విచెస్, హాలో ప్లేట్ అంటే దాదాపుగా ఆయిల్లో తేలియాడుతూ ఉన్నట్టుగా మోషన్ చూపిస్తే అవి ఒక అలారం లాంటి సర్క్యూట్ని ఇచ్చేటువంటి పరికరాలు ఈ బక్సల్ రిలే. ఈ బక్సల్ రిలే మీద కూడా మనల్ని లాస్ట్ టైం క్వశ్చన్ అడగడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంకొకసారి చూస్తే బ్రీతర్. ట్రాన్స్ఫార్మర్లో మనకి బ్రీతర్ అనేటువంటి ఈ పరికరాన్ని మనం ఒకసారి చూస్తే ట్రాన్స్ఫార్మర్కి అతి ముఖ్యమైనదని కూడా అనొచ్చు. అంటే బ్రీతర్ అంటే అర్థము శ్వాసించేది అని అర్థం. అంటే ట్రాన్స్ఫార్మర్లో బ్రీతర్ యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి అంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమని ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళనీయకుండా ఆ ట్రాన్స్ఫార్మర్లోకి ఈ తేమ వెళ్ళడం ద్వారా కలిగేటువంటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి పరికరం బ్రీతర్. ఈ బ్రీతర్లో పోసేటువంటి పదార్థాలు ఉంటాయి. బ్రీతర్లో పోసేటువంటి పదార్థాలు ఏంటి అని అంటే బ్రీతర్లో లైట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి సిలికాన్ని పోస్తారు. లైట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ సిలికాను పోయడం ద్వారా ఆ యొక్క సిలికా అనేది వాతావరణం నుంచి వచ్చేటువంటి హ్యూమిడిటీని లేదా తేమని స్వీకరించడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ లెసన్కి సంబంధించింది. నెక్స్ట్ ఈ సిలికా అనేది తన పనితనము పూర్తయిపోయిన తర్వాత అది పని చేయకుండా పోయినప్పుడు అది ఏ రంగులోకి మారుతుంది అంటే పింక్ రంగులోకి మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించాలి. పింక్ రంగులోకి మారడం జరుగుతుంది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అంశం. ఒకవేళ బ్రీతర్లో సిలికా కాకుండా ఇంకేం పోస్తారు అంటే జస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, కాల్షియం క్లోరైడ్ని పోస్తారు. కాల్షియం క్లోరైడ్ అనేటువంటి రసాయనాన్ని పోస్తారు. బ్రీతర్లో కాల్షియం క్లోరైడ్ రసాయనాన్ని పోయడం జరుగుతుంది. ఇది మనకు వచ్చేటువంటి క్వశ్చన్. ఎటువంటి నష్టాలు లేనటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఏమంటారు అంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి నష్టాలు రావు. అసలు వాస్తవానికి ఏ నష్టాలు వస్తాయి మరి ట్రాన్స్ఫార్మర్లో అంటే ట్రాన్స్ఫార్మర్లో వచ్చేటువంటి ప్రధానమైన నష్టాలు ఏమిటి అంటే ఒకటి ఐరన్ లాసెస్ వస్తాయి. నెంబర్ 2 కాపర్ లాసెస్. ఈ ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్లో కాపర్ లాసెస్ అనేది I²R సూచిస్తుంది. ఈ యొక్క ఐరన్ లాసెస్ తిరిగి మళ్ళీ 2 రకాలు. ఎడ్డీ కరెంట్ లాసెస్ అని అంటాము. ఎడ్డీ కరెంట్ లాసెస్. రెండవది హిస్టారిసిస్ లాసెస్ అనే ఈ విధమైనటువంటి నష్టాలు ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడతాయి. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం లెసన్లో చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాం. ఆఫ్లైన్లో అయితే ఇంకా కళ్ళకు కట్టినట్టుగా ఒక డయాగ్రామ్ వేసి దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ అయ్యి ఎగ్జామ్లో ఏ విధంగానైనా చేసే విధంగా రెడీ అవ్వడం జరుగుతుంది. దాని నెక్స్ట్ ఇంకొంచెం చూస్తే ట్రాన్స్ఫార్మర్లో వచ్చేటువంటి నష్టాలు, ట్రాన్స్ఫార్మర్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి నష్టాలు ఇవైతే ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్యమైన అంశాలు. ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకొక వారము మనం ఇంకొక లెసన్తో
దాని గురించి డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి లెసన్ ఏంటండి అంటే మనకు మన ట్రాన్స్ఫార్మర్లోని ఈ భాగాల గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క కేవీఏ అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క రేషియో మనకి ఎంత ఇచ్చాడు అంటే 44 కేవీఏ ఇచ్చాడు, 44 కేవీఏ ఇచ్చాడు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ టర్న్స్ అంటే ఎన్ఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 50 వలయాలు. సెకండరీ అంటే ద్వితీయ వలయాల సంఖ్య ఎంతండి అంటే 50 వలయాలు ఇచ్చాడు. ఇఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ రేషియో ఎంతండి అంటే 11,000/220 అంట. ఈ 11,000/220 అనేది ఇది ఇన్పుట్ కరెంట్, ఇదే కరెంటు అవుట్పుట్ కరెంట్. ఇది అవుట్పుట్ కరెంట్, ఇది ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ ఐపీ అవుతుంది, ఇది ప్రైమరీ కరెంట్ అవుతుంది. ఇది సెకండరీ కరెంట్ ఎంత మిత్రమా అంటే ఐఎస్. ఇది ప్రైమరీ వోల్టేజ్ వస్తుంది, ఇది సెకండరీ వోల్టేజ్ అనేది వస్తుంది. అంటే ప్రైమరీ వోల్టేజ్, సెకండరీ వోల్టేజ్. ఈ ప్రైమరీ సెకండరీ వోల్టేజ్ కాబట్టి ఇది ఏ ట్రాన్స్ఫార్మర్ నానా అంటే ఇది స్టెప్ డౌన్ చేస్తుంది కాబట్టి ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. రైట్, ఓకే, ఇంతవరకు ఓకే. Then determine the number of primary turns and primary and secondary current. ప్రైమరీ మరియు సెకండరీ కరెంట్ని కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రైమరీ టర్న్స్ అంటే ప్రాథమిక వలయాల సంఖ్యను మనం కనుక్కోవాలి. రెండవది ప్రైమరీ మరియు సెకండరీని కనుక్కోవాలి. సింపుల్గా చూద్దాం. ఫస్ట్ వన్, ఈఎస్ తెలుసు కదా, ఈఎస్ బై ఈఎంఎఫ్ ఆఫ్ సెకండరీ బై EMF of primary equals to primary and secondary turns by primary turns. అంటే వాడు ప్రాథమిక ఈ ఒక్క ప్రాబ్లంలోనే మూడు దాగి ఉన్నాయి. ఈ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈఎస్ బై ఈపీ ఈక్వల్స్ ఎన్ఎస్ బై ఎన్పి. ఈఎస్ వాల్యూ ఎంత అంటే మనకు ఈఎస్ అంటే సెకండరీ కాబట్టి సెకండరీ వాల్యూ 220 బై 11,000 ఈక్వల్స్ ఎన్ఎస్ అంటే 50 బై ఎన్పి. ఈ ఎన్పిలో మనం చూస్తే ఇప్పుడు చూడండి ఒకసారి సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ సింపుల్గా చూడండి, ఎన్పి ఇంటూ 220 ఓకే బై 11,000 బై 50. ఇప్పుడు ఒకవేళ ఈ ఎన్పి ఈక్వల్స్ రాయాలంటే ఎన్పి ఈక్వల్స్ ఎంత 11,000 బై 50 బై 220 వస్తుంది. ఈ సున్నాకి సున్నా క్యాన్సల్ అయిపోయింది. తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 11,000 మళ్ళీ ఇక్కడ సింపుల్గా కొట్టేద్దాం ఒకసారి. ఈ 2లో ఇది ఎంత పోతుందండి 5,000 వస్తుంది, 500 వస్తుంది. 500 ఇంటూ 5 అంటే వాల్యూ ఎంత 2,500 అనేది టర్న్స్. ఏ టర్న్స్ ఇవి? ప్రైమరీ టర్న్స్. అంటే ఎన్పి ఈక్వల్స్ ఎంత? ఎన్పి ఈక్వల్స్ 2,500. అంటే ఈ విధంగా మనం సమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు? ప్రైమరీ టర్న్స్ ఓకే, ప్రైమరీ టర్న్స్ ఎంత వచ్చింది నీకు? 2,500 వచ్చింది. నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ కరెంట్ వాల్యూ ఎంత? మనకి ఇక్కడ లేదు, బాగా అర్థం చేసుకోవాలి. లేదు, ఇక్కడ లేకపోతే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కేవీఏ ఈక్వల్స్ ఐపీ ఇంటూ ఈపీ, ప్రైమరీ కరెంట్ ఇంటూ సెకండరీ. ఎందుకు అంటే ఇక్కడ చూద్దాం, వి అంటే వోల్టేజ్, ఏ అంటే యాంపియర్స్, అది గుర్తుంచుకోండి. ఇక్కడ కేవీఏలో మనకి ఎంత ఇచ్చాడు? 44 కేవీఏ. ఐపీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈపీ వాల్యూ ఇచ్చాడు. ఈపీ వాల్యూ ఎంత? 11,000. ఈపీ వాల్యూ 11,000. ఫస్ట్ సింపుల్గా కే కాబట్టి ఇక్కడ కే అంటే 1000 ఈక్వల్స్ టు ఐపీ ఇంటూ 11
1000. ఓకే, ఈ 1000కి ఈ 1000 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు చూద్దాం, ఒకటి 11 ఒకట్ల 11 4ల అంటే నీకు ప్రైమరీ కరెంటు వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 4 యాంపియర్లు వచ్చింది. 4 యాంపియర్లు వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలో ప్రైమరీని మనం క్యాలిక్యులేట్ చేసాము, దెన్ నెక్స్ట్ ప్రైమరీ కరెంటును కూడా క్యాలిక్యులేట్ చేసాము. ప్రైమరీ కరెంట్ ఎంత? 4 యాంపియర్స్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎంత? సెకండరీ కరెంట్ ఎంత అంటే సెకండరీ కరెంట్ అంటే నీకు కావాల్సింది ఐఎస్ వాల్యూ అనేది నీకు కావాలి. ఐఎస్ వాల్యూ అంటే నీకు ఎలా వస్తుంది అంటే ఈఎస్ బై ఈపీ ఈక్వల్స్ ఐపీ బై ఐఎస్. దాదాపుగా ఇప్పుడు మనకి 220 by 11,000 volts. ఐపీ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఐపీ 4 యాంపియర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటు క్రాస్ మల్టిప్లై చేద్దాం ఒకసారి. 220 ఇంటూ ఎక్స్ 4 ఇంటూ 11,000 అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే 4 ఇంటూ 11,000 బై 220. 0కి 0 క్యాన్సల్. 11 2 ఓకే 1100 అంటే 4 నెక్స్ట్ ఈ 2 ఇటు పోతుంది 50లో పోతుంది అంటే 200 యాంపియర్స్ అనేది మనకి సెకండరీ కరెంట్ వస్తుంది. 200 యాంపియర్స్ అనేది మనకి సెకండరీ కరెంట్ వస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మర్లో ఈ విధంగా మనల్ని క్వశ్చన్ చేయడానికి ప్రైమరీ టర్న్స్ అయినా అడగచ్చు, సెకండరీ టర్న్స్ అయినా అడగచ్చు. ఈ ప్రైమరీ సెకండరీతో పాటుగా ప్రైమరీ కరెంట్ అయినా అడగచ్చు, సెకండరీ కరెంట్ అయినా అడగచ్చు. మనల్ని ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కూడా చేసే విధంగా ఉంటే నీట్గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క 3 ఫేజ్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్. 3 ఫేజ్ అంటే ఆర్ వై బి అనే 3 ఫేజెస్ ఉంటాయి. ఈ 3 ఫేజెస్లో డెల్టా స్టార్ స్టెప్ డౌన్ అంటుంది. ఇక్కడ డెల్టా స్టార్ కనెక్షన్ అంటే అది వాడు ఇచ్చింది ఏంటిది? స్టెప్ డౌన్లో వాడు ఏ కనెక్షన్ అడుగుతున్నాడు చూడండి ఒకసారి. డెల్టా స్టార్ అడుగుతున్నాడు. డెల్టా బై స్టార్. ఈ డెల్టా స్టార్ కనెక్షన్లో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు చూడండి. ఇక్కడ 11,000 బై 400 వోల్ట్స్ ఇచ్చాడు. 11,000 బై 400 వోల్ట్స్ ఇచ్చాడు. దాని సెకండరీ టర్న్స్ ఇచ్చాడు అంటే ఎన్ఎస్ ఇచ్చాడు. ఎన్ఎస్ ఎంత అంటే మనకి డైరెక్ట్గా 40 ఇచ్చాడు, 40 ఇచ్చాడు. డిటర్మైన్ ద ప్రైమరీ టర్న్స్, ఎన్పిని కనుక్కోమంటాడు. మనకి బాగానే ఉంది ఇక్కడ. ఇటువంటి సమ్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్వశ్చన్ అడిగే విధానాన్ని మనం బాగా నేర్చుకోవాలి. క్వశ్చన్ అడిగే విధానంలో ఏముంది? కనెక్షన్లో స్టార్ అండ్ డెల్టా ఉంది. డెల్టా స్టార్ కాబట్టి ఇది ఏమంటున్నాడు వాడు? ఇక్కడ స్టెప్ డౌన్ అంటున్నాడు. ఇక్కడ డెల్టా స్టార్ కనెక్షన్లో స్టెప్ డౌన్ అంటున్నాడు. సింపుల్గా మనం గుర్తిస్తే, జాగ్రత్తగా గమనిస్తే, లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్. రెండవది లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఫేజ్ వోల్టేజ్. ఈ 2 ఈక్వేషన్స్ మనకు కావాలి. ఇందులో మనం చూస్తే ఇక్కడ ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ప్రైమరీ విషయానికి వస్తే మనకు ప్రైమరీ ఈపీ విలువను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూద్దాం. ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్స్ టు మనం ఒకసారి చూస్తే ఇక్కడ ప్రైమరీలో ఎలా వస్తుందంటే లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్ వస్తుంది. అంటే దీని ఈపీ విలువ ఎంత అంటే 11,000 వోల్ట్స్, 11,000 వోల్ట్. రెండవది లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇంటూ √3 అంటే ఇక్కడ 400 కదా, 400 కాబట్టి ఈ 400లో మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. లైన్ వోల్టేజ్ ఎంత? 400 √3 ఇంటూ ఫేజ్ వోల్టేజ్ మనకు కావాలి. మనకి ఫేజ్ వోల్టేజ్ కాబట్టి ఆర్వైబి ఫేజెస్ కదా,
ఈ ఫేజ్ వోల్టేజ్ కావాలి కాబట్టి x = 400/√3. ఈ √3 అనేది దేనికి సంబంధించింది? సెకండరీ ఈఎంఎఫ్కి సంబంధించి. అంటే ఇక్కడ √3 వచ్చింది అంటే ఈ క్యాలిక్యులేషన్లో 400/√3 అంటే నీకు ఆల్మోస్ట్ 230.9 సంథింగ్ వస్తుంది. కాబట్టి మనం తీసుకునే వాల్యూ ఎంత? 230. 230 అనేది ఏంటిది? ఈఎస్. 230 అనేది ఏంటిదండి? ఈఎస్. ఇప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఏంటి చూద్దాం ఒకసారి. ఈఎస్ బై ఈపీ ఈక్వల్స్ టు, అంతే కదా, టర్న్స్ ఏంది? ఎన్ఎస్ బై ఎన్పి ఇది వస్తుంది. ఈఎస్ ఎంత విలువ? ఈఎస్ విలువ ఎంత? 230 బై 11,000 వోల్ట్స్. ఓకే, ఈక్వల్స్ టు ఎన్ఎస్ ఎంత? 40 బై మనకు కావాల్సింది ఏంటి? ప్రైమరీ టర్న్స్. దీన్ని ఇంటూ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇంటూ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఏమొస్తుంది చూడండి ఒకసారి. అంటే చేస్తే 230 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ 40 ఇంటూ 11,000 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 11,000 వోల్ట్స్ ఇంటూ 40 బై 230 ఇది క్యాలిక్యులేట్ చేస్తుంటే ఈ విధంగా మనకు చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 1913 టర్న్స్ వస్తుంది. అంటే ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా ఉంటే మనకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, ఇటువంటి ప్రశ్నలు మనల్ని ఎన్నో ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి నీకు ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే మన ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఈ డౌన్లోడ్కు సంబంధించినటువంటి పూర్తి డౌన్లోడ్స్ అయిపోయాక అందులో నుంచి మనం కోర్సుని పర్చేజ్ చేయాలి అంటే జస్ట్ మనం ఎంత అండి అంటే 2000 రూపీస్ మనం దీనికి పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఆగస్టు 15 వరకు, అంటే ఈ వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజు వరకు 15వ తారీఖు వరకు దీంట్లో 500 రూపాయల ఆఫర్ని మనం పెట్టడం జరుగుతుంది. ఇది మొత్తం 1500 రూపాయలకే మీకు వస్తుంది. 1 సంవత్సరం పాటు మేము పెట్టేటువంటి వీడియోలు, మేము ఇచ్చేటువంటి క్లాసులు, మేము ఇచ్చేటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ మీరు విజయాలు సాధించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306కి కాల్ చేస్తే వాళ్ళు పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్.